అందరికీ వందనాలు. సలాం అలైకుం, నమస్తే. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ లోకంలో ప్రతి సేవకులు ఒకటి గుర్తించుకోవాలి. సేవకులు అంటే అందరూ కూడా చిన్నవారైనా పెద్దవారైనా ఎవరు సేవ చేసినా ఒకటి. సేవ చేసేవారికి చిన్న చూపు చూసేవారు చాలామంది ఉంటారు. ఈరోజు కాలు నడకతో కూడా సేవ చేసేవారు ఉన్నారు. ఈరోజు సంఘం లేకుండా కూడా సేవ చేసేవారు ఉన్నారు. ఈరోజు మనం ఎవ్వరికి కూడా బాధ అనేది మనం పెట్టకుండా దేవుడు మార్గంలో నడవాలి. ఈరోజు నువ్వు కారులో నడుస్తున్నావేమో, తోవమ్మటి నడిచే సేవకులకి చూసి నువ్వు నవ్వుతున్నావేమో. ఈరోజు నువ్వు సమస్య అనేది తెచ్చుకుంటున్నావేమో దేవుడి దగ్గర. చాలా మనం జాగ్రత్తగా ఉండాలి. సేవ అంటే సావుతో సమానం. సేవ అంటే మరణంతో సవాసం. సేవ అంటే బతికుండి చనిపోయిన కింద లెక్క. మనం బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరూ క్షేమంగా ఉండాలి. వాళ్ళ కుటుంబాల్లో ఏ సమస్య వచ్చినా మనం ముందుండి వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు చేయగలుగుతున్నావా? నువ్వు చేస్తే నీ సంఘం బాగుందా అని నువ్వు చూసుకోవాలి. నీ సంఘం కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావా? నీ సంఘం కొరకు కుటుంబానికి దర్శిస్తున్నావా? ప్రతి కుటుంబంలో నువ్వు దర్శిస్తున్నావా? అక్కడికి వెళ్ళి వాళ్ళకు ఓదార్చుతున్నావా? వాళ్ళతో నువ్వు మాట్లాడగలుగుతున్నావా? కానీ ఇవన్నీ విడిచిపెట్టి సేవకులు సంఘాన్ని విడిచిపెట్టి వారు గొప్పవారు, వీరు గొప్పవారు, అది అక్కడికి ఇక్కడికి తరగెత్తేవారు కన్నా నిలబడి కారంతో తిన్నవాడే గొప్ప సేవకులు. దేవుడు పిలుపు గొప్పగా ఉండాలి, సేవ గొప్పగా ఉండాలి, గొప్ప సాక్షిగా ఉండాలి. ధైర్యపరచుకోవాలి దేవుడి దగ్గర. ఈ ధైర్యపరచుకున్నది ప్రతిదీ కూడా ఆయన చిత్తంలో ఉంటుంది. ఆయన చిత్తంలో నిజంగానే ఉంటుంది. అందుకోసమే అందరి కొరకు మేము ప్రార్థన చేసుకున్నాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా దేవ, మీకే వందనాలు, మీకే స్తోత్రాలు. ప్రతి వారిని మీరు దీవించి బలపరిచి ఆశీర్వదించి ఘనపరచండి. సహాయము దయచేయండి. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామంలో సలాం అలైకుం, నమస్తే.